అందరికీ ఒపీనియన్ ఉంటది. నాకు జగన్ గారి మీద మంచి ఒపీనియన్ ఉంది. అందుకని ఆయన క్యారెక్టర్‌ని బేస్ చేసి ఫిల్మ్ తీశాను. సిబిఎన్ గారి మీద నాకెప్పుడూ 'ఎన్టీ రామారావు' టైం నుంచి ఒక ఒపీనియన్ ఫిక్స్ అయిపోయింది. అది కాకుండా నేనసలు పాలిటిక్స్ జోలికెళ్ళను. నాకు పాలిటిక్స్ ఎవరి పాలన బావుంది, ఏం చేశారనేది నాకు తెలీదు. నాకు జీరో నాలెడ్జ్. నేనెప్పుడు ఓటేయలేదు. నేను పాలిటిక్స్‌లోకెళ్ళే ఉద్దేశ్యం లేదు. నేను ఫలానా వాళ్ళకి ఓటేయమని ఎప్పుడు చెప్పలా నేను. అది కూడా నేను చేయలేదు ఇంతవరకు. నా ట్వీట్ ద్వారా గానీ, ఒక ఇంటర్వ్యూ ద్వారా గానీ. ప్రభుత్వం అని నేను చెప్పలేను. అందుకని ఇందాక ఏమన్నాను, ఒక వ్యక్తి గానీ, ఒక గ్రూప్ గానీ నాకు తెలియకుండా నేను వాళ్ళ పేరు చెప్పను. కాకపోతే మల్టిపుల్ కేసెస్ సేమ్ టైమ్‌లో పెట్టినందుకు ఎవరో ఒకళ్ళంటే వాళ్ళు, వీళ్ళు నేను చెప్పను. బట్ దట్ ఈజ్ ఆబ్వియస్. లేకపోతే వేరే వాళ్ళకి ఒకేసారి ఎందుకు వస్తది ఆలోచన? ఒక మాస్టర్ లేకపోతే ఎనకాల. మీరు అన్నిటిపైన స్ట్రెయిట్‌గా స్పందిస్తారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌కి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు పోలీసులు నాకు ఏప్రిల్ ఇవ్వమని ఒక డేట్ ఇచ్చారు. ఓకే. నేను క్లియర్ కట్‌గా ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పాను. ఐ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద సెడ్ వాటెవర్ మెటీరియల్ విచ్ యూ ఆర్ గివింగ్. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. నా ఫిల్మ్ ఏదో ఒక ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతోంది. అలాంటిది ఏదో చెప్పాను. వాళ్ళు వేరే డేట్ ఇచ్చారు నాకు. ఆ డేట్ కూడా నేను అనుకున్న పని అవ్వలేదు. అందుకని నాకు ఇంకా టైం కావాలి. అంత అర్జెంట్ అయితే ఐ కెన్ ఆల్సో కమ్ ఆన్ వీడియో కాన్ఫరెన్స్ యాజ్ ఆల్రెడీ సుప్రీం కోర్ట్ ఈజ్ అలౌవింగ్ దట్. అండ్ దానికి ఉన్న సైటేషన్స్ కూడా ఇచ్చాను. అది దానికి వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. కానీ నేను ఇది రిక్వెస్ట్ చేసి పంపిన అరగంటలో వచ్చేసారు పోలీసులు మీడియాతో సహా. ఓకే. దాని తర్వాత అప్పుడు నేను లేను. దాని తర్వాత కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలీదు. ఇంతవరకు వాళ్ళు నాకు అరెస్ట్ వారెంట్ ఉంది మా దగ్గర నాకు చెప్పలేదు, మీడియాకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. కానీ మీడియా టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అరెస్ట్ చేయడానికి వచ్చారని. మీరు చూపించండి పోలీసులు అని రామ్ గోపాల్ అరెస్ట్ చేయడానికి వచ్చామని ఒక్క వీడియో బయట చూపించండి నాకు ఇంతవరకు.